హే గైస్, గుడ్ మార్నింగ్. వారణాసి ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో అయితే మనం ఉండాలి. మనమైతే వారణాసి అయితే వచ్చేసాము ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడైతే నేను ఈరోజు కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఒకటి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. సెకండ్ వచ్చేసి మణికర్ణిక ఘాటు, థర్డ్ వచ్చేసి రాత్రికి 7 గంటలకి మనకైతే గంగా హారతి అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడు స్నానం చేసుకొని, తల స్నానం చేసుకొని కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాను. నేనున్న లొకేషన్ కాడ నుంచి మనకి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ వచ్చేసి 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి వచ్చేసేమో 6 కిలోమీటర్లు ఉంటుంది. రైల్వే స్టేషన్ కాడ వచ్చేసేమో 9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కాడ నుంచి సిటీ సెంటర్కి వచ్చేసి 24 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్. ఇక్కడ నేను ఒక ప్లేస్లో అయితే ఉన్నా. ఈ ప్లేస్లో అయితే చాలా మంది అయితే సైకిల్ బాగా దొక్కుతున్నారు. మన సైకిల్ అవేర్నెస్ మీద ఆల్ ఓవర్ ఇండియా బైసికల్ రైడ్ అయితే చేస్తున్నాం కదా. ఇక్కడ చాలా మంది సైకిల్ దొక్కుతూ ఉంటే నాకు కొంచెం హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ లోకల్స్లో ఆల్మోస్ట్ అందరూ సైకిల్ ప్రిఫర్ చేస్తున్నారు. బండ్లు చాలా తక్కువ. బండ్లు వచ్చేసి అవసరానికి ఒక దూరం ప్లేస్ వెళ్ళడానికి బండ్ అనేది యూజ్ అవుతుంది. సైకిల్ అనేది మన బాడీ ఫిట్నెస్ కోసం మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ ఒక గంట సైకిల్ దొక్కితే మాది చాలా మంచిగా అయితే ఉంటుంది. మేమైతే ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేమున్న ప్లేస్ కాడ నుంచి. ఒక టుక్ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నా. మనకి టుక్ ఆటో లోకల్ ఛార్జ్ వచ్చేసి 10 రూపాయలు ఉంటుంది. టుక్ గాడి అయితే ఎక్కేసా. ఫస్ట్ టైం వారణాసిలో అయితే ఎక్కడం అయితే జరిగింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్, ఇది చాలా మంచిగా ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి మనము సోనాగ్పూర్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి సోనాగ్పూర్ వచ్చేసేమో ఒక 2 కిలోమీటర్లు, అక్కడ నుంచి 1.5-2 కిలోమీటర్లు ఏమో మనకి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 4 కిలోమీటర్స్. మీరు ఎవరైనా వెళ్ళాలంటే సోనాగ్పూర్ వరకు అయితే వెళ్ళొచ్చు, అక్కడ నుంచి నడుచుకుంటూ అయినా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే ఆటో అన్న కూడా వచ్చిండు, స్టార్ట్ చేస్తాడు వెహికల్. మా వెహికల్ అయితే స్టార్ట్ అయ్యింది. వీటన్ని టుక్ ఆటోలే. ఈ ఆటో అయితే కొంచెం రేరుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదిగో రిక్షా వాళ్ళ. వారణాసికి వచ్చేసేమో 2 పేర్లు అయితే ఉంటాయి. బనారస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ లోకల్స్ వచ్చేసి వారణాసిని వారాణసి అని పిలుస్తారు. మనకి ఇక్కడ కొలువుతీరు ఉన్నది వచ్చేసేమో కాశీ విశ్వనాథ స్వామి కాబట్టి కాశీ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి రిక్షాలు అయితే బాగా యూజ్ చేస్తున్నారు లోకల్ పీపుల్స్. టెంపుల్ కి ఇంకా 400 మీటర్లు అయితే ఉంది. చక్కగా ఇలా అయితే ముందుకెళ్ళిపోవాలి. పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు ఫ్రెండ్స్. క్రౌడ్ ఎక్కడికక్కడే బందోబస్తు ఫుల్ హెవీ క్రౌడ్ అయితే ఉన్నారు. నార్మల్ టైంలో వచ్చేసి రోజుకు 5,000 నుంచి 10,000 మధ్యలో దర్శనానికి అయితే వస్తారు. అదే కార్తీక మాసంలో వచ్చేసేమో 5 లక్షల నుంచి 7 లక్షల మంది వరకు అయితే దర్శనానికి అయితే వస్తారంట ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి దర్శించుకోవడానికి. దర్శనం టైం వచ్చేసేమో ఇప్పుడు మనకైతే గంటన్నర పట్టొచ్చు. దర్శనం చేసుకొని వద్దాము. చాలా మంది దర్శనం చేసుకొని వస్తున్నారు. మనమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. మనం అందరం టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళే ముందు మనం చేసే పని ఏంది? స్నానం చేస్తాము. అందుకనే నేను కూడా దశాశ్విత్ ఘాట్ దగ్గరికి అయితే స్నానం చేయడానికి అయితే వచ్చా. ఇక్కడ చాలా మంది స్నానం అయితే చేస్తున్నారు. మనము స్నానం చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాము. ఇక్కడ స్నానం చేయడానికి ప్లేస్ ఏడు ఉందబ్బా, అన్ని బోట్సే ఉన్నాయి. అని చుట్టుపక్కల చూసుకుంటే అన్ని బోట్లే ఉన్నాయి. ఇక్కడ ఒక బోట్ అయితే రిపేర్లో ఉంది కావచ్చు. దీన్ని ఒడ్డు మీదకి తీసుకొచ్చి రిపేర్ చేస్తున్నారు. మొత్తం మనకి ఆయిల్ పెయింట్, డామర్ పెయింట్ ఉంటుంది కదా, డామర్ పెయింట్ కొడుతున్నారు లోపల అంతా. పెద్ద పడవ. ఇక్కడ కూడా ఇంకో పడవ ఉంది, డామర్ పెయింట్ కొట్టి రెడీ చేస్తున్నారు. చాలా మంది అయితే స్నానం చేస్తున్నారు ఈ 2 పడవల మధ్యలో. ఈ పెద్ద పడవ వచ్చేసి లోపల తిప్పడానికంట. చార్జెస్ ఎంతో తెలియదులే కానీ ప్రస్తుతానికి అయితే అది ఆపేశారు. లంచ్ టైం కదా, క్లోజ్ చేశారు. అంటే ఇంకో 1 అవర్ 2 వరకు స్టార్ట్ అవుతుందంట. దానికి ముందే ఇక్కడ వచ్చేసి గంగా హారతి అయితే ఇస్తారు. అరే నా చేయి కొంచెం పెట్టేసరి బ్లర్ అయింది. ఇక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కదా వరుసగా. మన సాయంత్రం వచ్చి గంగా హారతి అయితే చూద్దాము. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. ఈ వారణాసిలో మొత్తం వచ్చేసి 84 ఘాట్లు ఉన్నాయంట. స్నానాలు చేసే ఘాట్లు, గంగా హారతి ఇచ్చే ఘాట్లు, శవాలు దిబ్బలు కాల్చే ఘాట్లు మొత్తం కలిపి 84 ఘాట్లు ఉన్నాయంట ఫ్రెండ్స్. మాటల 84 ఘాట్లు అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. బొట్టు అయితే పెట్టించుకున్నా. చూడండి ఎంత మంచిగా అయితే పెట్టిండో, చాలా బాగుంది. హరహర్ మహాదేవాయ శంభో శంకర ఓం నమ శివాయ. దర్శనం క్యూలోకి అయితే వెళ్తున్నా. వే టు మందిర్ కనిపిస్తుంది కదా, ఇలా చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలి. మనమైతే ఇది తీసుకున్నాం స్వామివారికి ఎక్కించడానికి, అభిషేకానికి 200 రూపీస్ ఛార్జ్. దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. చాలా మంచి, అసలు ఎలా అంటే నా కళ్ళు మొత్తం జిగేలు మన్నాయి. అంత మంచిగా దర్శనం అయితే జరిగింది. డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేసుకొని అయితే వచ్చాను. ఇక్కడ అమెరికన్స్ కూడా చాలా మంది అయితే వస్తున్నారు స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. నేను 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాను. నాకు దగ్గర టైం వచ్చేసి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 1:50 నిమిషాలు పట్టింది. తర్వాత సెకండ్ టైం పోయినప్పుడు వచ్చేసేమో
10-15 నిమిషాల్లో దర్శనం కంప్లీట్ అయ్యింది. అక్కడ నుంచి ఒక మాల అయితే నా మెల్లో వేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం. మణికర్ణిక ఘాట్ దగ్గర లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ద్వారం వచ్చేసి మణికర్ణిక ఘాట్కి వెళ్ళే ద్వారము. మనమైతే మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది అబ్బా, అసలు మామూలుగా కాదు. ఎలా అంటే ఈ చిన్న చిన్న సందు గొంతులు, ఆ సందు గొంతులో వెళ్ళాలి. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. మనకి కాశీలో మెయిన్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఒకటి ఫస్ట్, సెకండ్ వచ్చేసేమో మనకి మణికర్ణిక ఘాట్, దాని గురించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. థర్డ్ వచ్చేసేమో గంగా హారతి, థర్డ్ వన్. అయితే మనకు వచ్చేసిందంటే ఇప్పుడు స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తూ మీకు చెప్తాను. సాయంత్రం వచ్చేసి మనకి 7:30 ఆ టయానికి గంగా హారతి అయితే స్టార్ట్ అవుతుంది. దర్శనంలో మాకు 2 అవర్స్ టైం పట్టింది కదా. 2 అవర్స్లో చాలామంది అయితే కళ్ళు తిరిగి అయితే పడిపోతున్నారు. ఎందుకంటే ఆ లైన్లో నుంచోనే గాలి లేదు, ఏమీ లేదు, ఫుల్ ఇబ్బంది. 2 అవర్స్ నుంచోవడం అంటే మాటల, 1:45 నిమిషాల నుంచి 2 గంటల మధ్యలో మాకు దర్శనం అయ్యింది. సెకండ్ టైం అయితే డైరెక్ట్గా 15 నిమిషాల దర్శనం చేసుకుని వచ్చాం. 2 టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నా. ఆ లైన్లో నుంచొని నా బొట్టు మొత్తం గారిపోయింది. చూడండి, ఇక ముఖమంతా ఎంత రెడ్గా అవుతుందో, బొట్టంతా ఇలా కారిపోయింది. ఈ సందుగొందుల్లో బండ్లు వస్తున్నాయి, చిన్న చిన్న సైకిళ్ళు వస్తున్నాయి, రిక్షా వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ ఏ సందుల్లో రోడ్ సైడ్ బండ్లు అయితే పెట్టారు, సమోసాలు అమ్ముతున్నారు, చీరలు అమ్ముతున్నారు, ప్రతి ఒక్కటి అమ్మడం అయితే జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా కాశీకి వస్తే మాత్రం స్వామివారి దర్శనం అయిన తర్వాత ఈ 2 ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఈ కాశీలో. సందు గొంతుల నుంచి మళ్ళీ టెంపుల్ ముందుకైతే వచ్చేసా, కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్, ఇదే టెంపుల్ ముందుకి మనం అయితే ఇలా రావచ్చు. కానీ మన కెమెరాలు, మన ఫోన్లు అన్నీ లాకర్లో ఉన్నాయని చెప్పి మళ్ళీ గేట్ నెంబర్ 4 ఎగ్జిట్ అయ్యి అవన్నీ తీసుకొని బ్యాగ్ తీసుకున్నట్టయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనకి మణికర్ణిక ఘాట్ వ్యూ సూపర్ ఉంటుంది, చూపిస్తాను, మీరు దడుచుకుంటారు దీన్ని చూసి అయితే. మణికర్ణిక ఘాట్ ప్లేస్ ఇదంతా, కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎండ కొడుతుంది కాబట్టి అందరూ అయితే ఇలా పైన కూర్చున్నారు. ఈ గంగా రివర్లో బోట్లు చాలా ఉన్నాయి, బోట్ రైడ్స్ కూడా ఇక్కడ చేయొచ్చు. మణికర్ణిక ఘాట్ అంటే అసలు వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు డౌట్ కదా. ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ అంతా పెద్ద పెద్ద కట్టెలు ఉన్నాయి, ఆ కట్టెలతో ఏం చేస్తారు ఏందనేది ఇప్పుడు మీకు చూపిస్తా డైరెక్ట్గా. ఇక్కడ వచ్చేసి శవాలని కాలుస్తూ ఉంటారు 24/7. ఇక్కడ ఒక డెడ్ బాడీ అయినా కాలుతూ ఉంటుందంట రోజుకి. ఇదే వచ్చేసి మణికర్ణిక శ్మశాన వాటిక. ఇదంతా ఎవరో స్టూడెంట్స్, క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, డైరెక్ట్ లోపల నుంచి వెళ్తున్నారు. ఎటు నుంచి వస్తున్నారో తెలియదు. వీళ్ళంతా బ్యాచ్ ఉన్నారు, కిట్టు మొత్తం ఎత్తుకొని. అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది, ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది. డెడ్ బాడీని అయితే అటు ఇటు ఇసిరేస్తూ ఉంటారు, కాలుతూనే ఉంటుంది, ఎత్తి పడేస్తూనే ఉంటారు. నా చిన్నప్పుడు డెడ్ బాడీ చూస్తే ఎవరైనా చనిపోతే నేను అస్సలు వెళ్ళను. అలాంటిది ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మణికర్ణిక ఘాట్ లో శవాలు కాలుతూ ఉండగా నేనైతే డైరెక్ట్ గా చూస్తున్నాను. ఎన్ని డెడ్ బాడీలు పడున్నాయి చూడండి. అక్కడ చుట్టూ మొత్తం ప్యాకింగ్ చేసుకుని తీసుకొస్తారు. ఇక్కడ కొన్ని శవాలు కాలుస్తున్నారు. ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ పైన కూడా కొన్ని శవాలను అయితే కాలుస్తున్నారు. ఇంకా ఈ రేకుల అవతల కూడా కొన్ని శవాలను అయితే కాలుస్తున్నారు. మనిషి లైఫ్ ఇంతే, చనిపోయిన తర్వాత దేనికి పనికిరాదు. ఆ డెడ్ బాడీ పడేయడమే. అక్కడ దగ్గరికి వెళ్దామంటే రానివ్వట్లేదు. చూశారు కదా మణికర్ణిక ఘాట్ ఎంత భయంకరంగా అయితే ఉందో. చూడని వాళ్ళైతే ఇలాగే కంటిన్యూగా అయితే చూడండి. ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి ఘోరం బ్రో, అస్సలు మామూలు కాదు. మనిషి ప్రాణం పోతే ఇంత సింపుల్గా పడేస్తారు. ఎవరైనా సరే సింపుల్గా తీసి పడేస్తారు, ఎత్తి పడేస్తున్నారు. ఇక్కడ ఆ డెడ్ బాడీలను కాలుస్తూ ఉంటే అసలు మామూలుగా కాదు. నాకే ఒకసారి భయం వేసింది. అక్కడ నుంచి నేనైతే వచ్చేసా, ఇంకా వేరే ప్లేస్ కాడికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే ముగిచ్చేస్తున్నా. మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు నైట్ వచ్చే వీడియో అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది, ఎవరు మిస్ అవ్వకండి. తప్పకుండా ఫుల్ వీడియోకి అయితే చూడండి. ఫుల్ వీడియోగా చూస్తే మీకు గంగా హారతి ఎలా జరిగింది, ఏంది కాశీ అనేది మీకైతే కనిపిస్తుంది. నేను లైవ్గా చూపించినట్టు మీకు కూడా అవుతుంది. ఓకే, మరి ఉంటా, మరొక మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్.